ఓం శ్రీ మహాగణాధిపతే నమః. అందరికీ నమస్కారం. జ్యోతిష్య ప్రపంచంలో ప్రతి రాశికి ఒక ప్రత్యేక స్థానం, ఒక విలక్షణమైన స్వభావముంటాయి. కాని కొన్ని రాసులు మాత్రం వాటికవే ప్రత్యేకమైనవి, సాటిలేనివిగా నిలుస్తాయి. అటువంటి అరుదైన, అదృష్టవంతమైన రాసులలో అగ్రస్థానంలో నిలిచేది మేషరాశి. మేషరాశిలో పుట్టడం అనేది కేవలం యాదృచ్ఛికంగా జరిగే విషయం కాదు. ఎన్నో జన్మల పుణ్యఫలం, దైవికమైన ఆశీస్సులు, అదృష్టం కలిసివస్తేనే ఈ రాశిలో జన్మించే యోగం దక్కుతుంది. అందుకే ఈ రాశివారిని చూసి చాలామంది అదృష్టవంతులు అని అంటూ ఉంటారు. అవునండి, మీరు వింటున్నది అక్షరాల నిజం. మీరు ఎన్ని పనులలో నిమగ్నమై ఉన్నా, ఎంతటి మానసిక ఒత్తిడిలో ఉన్నా సరే, ఒక్క పావుగంట సమయం కేటాయించి మీ పనులని పక్కన పెట్టేయండి. ప్రశాంతంగా, ఏకాంతంగా ఒకచోట కూర్చుని మేము చెప్పబోయే ఈ విషయాలను మీ మనసు లోతుల్లోకి వెళ్లేలా వినండి. ఎందుకంటే ఈ రోజు మీరు తెలుసుకోబోయే సత్యం మీ జీవితంలో ఎలాంటి మార్పులను తీసుకురాబోతున్నాయో, ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి. చివరి వరకు చూస్తేనే అసలు మీరు ఎంతటి అదృష్టవంతులో అని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ని క్లిక్ చేయండి. అప్పుడే మీకు మా వీడియోలు నోటిఫికేషన్లో వస్తాయి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. మేషరాశివారి గురించి, మీ గొప్పతనం గురించి ఎంత చెప్పినా తక్కువే. మేషరాశివారు ఒక అద్భుతమైన వ్యక్తిత్వం కలవారు. వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం అశ్విని నక్షత్రంలోని 4 పాదాలు, భరణి నక్షత్రంలోని 4 పాదాలు మరియు కృతిక నక్షత్రంలోని మొదటి పాదంలో జన్మించినవారు మేషరాశి కిందకి వస్తారు. ఈ రాశికి అధిపతి కుజుడు. ఈ రాశివారు సహజంగానే నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. ఎల్లప్పుడూ అగ్రస్థానంలో ఉండటానికి ప్రయత్నిస్తారు. వారి జీవిత ప్రయాణం చిన్నప్పటినుంచే సవాళ్లతో నిండి ఉంటుంది. చిన్నతనం నుంచే వీరు అనేక కష్టాలను, కన్నీళ్లను, అవమానాలను ఎదుర్కొంటారు. జీవితంలో ముందుకు వెళ్లే ప్రతి అడుగులోనూ కుళ్ళు కుతంత్రాలు, అడ్డంకులు వీరిని పరీక్షిస్తూ ఉంటాయి. అయితే వీరు వాటిని చూసి భయపడి వెనకడుగు వేసే రకం కాదు. ప్రతి సవాలును ఒక అవకాశంగా తీసుకుని, దానిని అధిగమించడానికి రెట్టింపు ఉత్సాహంతో కృషి చేస్తారు. వారిలో సహజంగానే సమస్యలను పరిష్కరించే నేర్పు ఉంటుంది. ఇది వారిని ముందుకు నడిపిస్తుంది. మేషరాశివారు చాలా శక్తివంతులుగా, అద్భుతమైన మనోధైర్యం కలవారిగా ఉంటారు. వారి హృదయం దయతో నిండి ఉంటుంది. అందరితో చాలా స్నేహంగా మెలుగుతారు మరియు అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడానికి ఎప్పుడూ ముందుంటారు. వీరి వ్యక్తిత్వం చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. చూడటానికి అందంగా, సౌందర్య లక్షణాలతో ప్రకాశిస్తూ ఉంటారు. వీరి అమాయకత్వం, ఇతరులను సులభంగా నమ్మే గుణం వారిని ప్రత్యేకంగా నిలుపుతుంది. వందల మంది వీరిపట్ల ఆకర్షితులైనప్పటికీ మేషరాశివారు మాత్రం తమ మనస్కు నచ్చిన వ్యక్తికి, తమ జీవిత భాగస్వామికి మాత్రమే కట్టుబడి ఉంటారు. వారి ప్రేమ చాలా తీవ్రంగా, స్వచ్ఛంగా ఉంటుంది. అయితే వీరి వ్యక్తిత్వంలో ఒక బలహీనత కూడా ఉంది. వీరు ఎవరినైనా ఇష్టపడితే విపరీతమైన ప్రేమను చూపిస్తారు. అలాగే ఎవరిమీదనైనా కోపం వస్తే ఆ కోపాన్ని కూడా అదే స్థాయిలో చూపిస్తారు. ప్రేమలో వీరు ఎంత లోతుగా మునిగిపోతారంటే, అవతలి వ్యక్తి నుంచి అదే స్థాయి ప్రేమ దొరకనప్పుడు తీవ్రంగా బాధపడతారు. ఈ మానసిక వేదన వారి ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపిస్తుంది. ప్రేమలో దొరకని సంతృప్తి వారిని మానసిక ఆందోళనకు గురిచేస్తుంది. కొన్నిసార్లు ఇది అనారోగ్యానికి దారితీస్తుంది. అయినప్పటికీ వారు తమ భావోద్వేగాలను అధిగమించి నిలబడటానికి ప్రయత్నిస్తారు. వీరికి ఉన్న అద్భుతమైన వాగ్ధాటి, అంటే మాట్లాడే నేర్పు, వేలాది మందిని కూడా ఏకతాటిపైకి తీసుకువచ్చి పెద్ద పెద్ద కార్యాలను సాధించేలా చేస్తుంది. ఈ లక్షణం వల్ల వారు సమాజంలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదిస్తారు. వారి జీవనశైలి చాలా చురుకుగా ఉంటుంది. ఎప్పుడూ ఏదో ఒక పనిలో నిమగ్నమై ఉంటారు. తమ సంతోషం కోసం, మానసిక ప్రశాంతత కోసం స్వేచ్ఛగా ప్రయాణాలు చేయడానికి ఇష్టపడతారు. కొత్త ప్రదేశాలను చూడటం, కొత్త విషయాలను నేర్చుకోవడం వారికి ఆసక్తిని కలిగిస్తుంది. అయితే వారు ఎంత స్వేచ్ఛను ప్రేమించినా, తమ కుటుంబం మరియు స్నేహితుల విషయంలో మాత్రం చాలా విశ్వసనీయంగా, బాధ్యతగా ఉంటారు. వారిపట్ల తమ విధులను ఎప్పుడూ మర్చిపోరు. కష్టపడి పనిచేయడం అనేది వీరి రక్తంలోనే ఉంటుంది. ఎంత పెద్ద కష్టం వచ్చినా, ఎన్ని అడ్డంకులు ఎదురైనా వారు భయపడరు. సమస్యలను చూసి పారిపోవడం వారి నైజం కాదు. ప్రతి కష్టాన్ని ఎదుర్కొని, దానిని ఎలాగైనా అధిగమించడానికి ప్రయత్నిస్తారు. ఆ పనిని పూర్తి చేసే వరకు విశ్రమించరు. వారి జీవితంలో ఒకవైపు ఎన్ని కష్టాలు ఉంటాయో, మరోవైపు అదృష్టం కూడా వారిని వెన్నంటే ఉంటుంది. అందుకే నలుగురు వీరిని చూసి అదృష్టవంతులు అని మాట్లాడుకుంటారు. మీరు ప్రతి విషయాన్ని చాలా లోతుగా విశ్లేషిస్తారు. సమస్య మూలాల్లోకి వెళ్లి దానిని పరిష్కరించడానికి ప్రయత్నిస్తారు. కేవలం తాత్కాలిక ఉపశమనం కోసం కాకుండా, సమస్యను శాశ్వతంగా ఎలా పరిష్కరించాలి అని ఆలోచించే తత్వమీది. ఈ విశ్లేషణాత్మక స్వభావమే మిమ్మల్ని చాలా ప్రమాదాల నుంచి బయటపడేస్తుంది. సరైన నిర్ణయాలు తీసుకునేలా చేస్తుంది. నేను ఎవరికంటే తక్కువ కాదు, నాలో ఎటువంటి లోపమూ లేదు అనే భావన మీలో బలంగా ఉంటుంది. ఇది అహంకారం కాదు, ఆత్మగౌరవం. ఇతరులు ఏదైనా సాధిస్తే వారిని చూసి స్ఫూర్తి పొంది, వారికంటే రెట్టింపు సాధించాలనే తపన మీలో కలుగుతుంది. ఈ పోటీతత్వమే మిమ్మల్ని ఎప్పుడూ ఉత్సాహంగా, చురుకుగా ఉంచుతుంది. మీరు మనసులో ఒకటి పెట్టుకుని, బయటకు మరొకటి మాట్లాడే రకం కాదు.
మీ మనసు అద్దంలాంటిది. అందుకే మీరు ఎవరిని మోసం చేయలేరు, ఎవరికీ అన్యాయం చేయాలని కూడా ఆలోచించరు. మీ నిజాయితీ కొన్నిసార్లు మీకు కష్టాలు తెచ్చిపెట్టవచ్చు, కాని చివరికి ఆ నిజాయితీనే మిమ్మల్ని కాపాడుతుంది. మీకు దైవభక్తి ఎక్కువ. ప్రతి అడుగులోనూ ఆ భగవంతుని అండదండలు ఉన్నాయని మీరు బలంగా నమ్ముతారు. అందుకే మీ జీవితంలో జరిగే మంచి చెడులన్నింటినీ ఆ దైవానికే వదిలేస్తారు. జరిగింది మన మంచికే, జరగబోయేది కూడా మన మంచికే అని మీరు భావించడం వల్ల మీకు మానసిక ప్రశాంతత ఎక్కువగా ఉంటుంది. వీరి వ్యక్తిత్వంలో మరో ముఖ్యమైన లక్షణం ముక్కుసూటితనం. మనసులో ఏది ఉంటే అది మొహమీదే చెప్పేస్తారు. అవతలివారు ఏమనుకుంటారో, బాధపడతారేమో అని ఆలోచించరు. తమకు అనిపించింది సూటిగా చెప్పేయడం వీరి నైజం. దీనివల్ల కొన్నిసార్లు ఇబ్బందులు ఎదురైనా వారి నిజాయితీని చాలామంది ఇష్టపడతారు. వీరి చూపు చాలా చురుకుగా ఉంటుంది. ఏ విషయాన్నైనా చాలా నిశితంగా గమనిస్తారు. ప్రతి పనిలోనూ ఉత్సాహంగా, చురుకుగా పాల్గొంటారు. కొన్ని సందర్భాల్లో వీరిని చూసి చాలా కోపిష్టి, దురుసుగా ప్రవర్తించేవారని అంటుంటారు. అయితే అది వారి పైకి కనిపించే రూపం మాత్రమే. లోపల మాత్రం కుటుంబమంటే ప్రాణం. ఇంట్లో ఎప్పుడూ సంతోషకరమైన వాతావరణం ఉండాలని కోరుకుంటారు. దానికోసం నిరంతరం ప్రయత్నిస్తారు. కుటుంబమే వారికి మొదటి ప్రాధాన్యత. ఇంట్లోని వ్యవహారాలు, బాధ్యతలు సజావుగా సాగేలా చూసుకోవడంలో వారు ఎంతో శ్రద్ధ వహిస్తారు. కుటుంబం కోసం, తమను నమ్ముకున్న వారికోసం ఎంత కష్టపడటానికైనా వెనకాడరు. వారి జీవితాన్ని తమ సొంత నిబంధనలు, షరతుల మీద గడపడానికి ఇష్టపడతారు. ఇతరుల ప్రభావానికి లొంగి తమ వ్యక్తిత్వాన్ని మార్చుకోరు. ఒక పని చేసేటప్పుడుగాని, ఎవరితోనైనా సంబంధంలో ఉన్నప్పుడుగాని ఒక హద్దు పెట్టుకుంటారు. ఆ హద్దును దాటి ఒక్క అడుగు కూడా ముందుకు వేయరు. ఇది వారి క్రమశిక్షణకు, ఆత్మగౌరవానికి నిదర్శనం. ప్రేమ, స్నేహం వంటి విషయాల్లో వీరు చాలా అంకితభావంతో ఉంటారు. తమకు ఇష్టమైన వారిపట్ల ఎంతో విశ్వసనీయంగా ఉంటారు. అయితే వారు ఇచ్చే అంతే అంకితభావాన్ని, విశ్వసనీయతను అవతలి వారినుంచి కూడా ఆశిస్తారు. వారి జీవితంలో ఒడిదుడుకులు చాలా ఎక్కువగా ఉంటాయి. అధికంగా శ్రమించి, ఎన్నో బాధ్యతలను నెరవేర్చి చివరికి మంచి స్థితికి చేరుకుంటారు. వీరికి సౌందర్యంపై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. వస్త్రధారణ విషయంలో కూడా వీరి అభిరుచి చాలా ప్రత్యేకంగా ఉంటుంది. తమకు నచ్చినట్టుగా, తమ వ్యక్తిత్వానికి సరిపోయే విధంగా మాత్రమే దుస్తులను ఎంచుకుంటారు. ఈ విషయంలో ఎవరైనా సలహాలు, సూచనలు ఇచ్చినా పెద్దగా పట్టించుకోరు. వీరి డ్రెస్సింగ్ సెన్స్ చాలామందికి ఆదర్శంగా నిలుస్తుంది. చాలామంది వీరిని అనుసరిస్తారు. అయితే ఇన్ని ఉన్నప్పటికీ వారికి మానసిక ప్రశాంతత మాత్రం కాస్త తక్కువగానే ఉంటుందని చెప్పాలి. ఎందుకంటే వారు ప్రతి విషయాన్ని చాలా లోతుగా ఆలోచిస్తారు. ఇక ఆర్థిక విషయానికి వస్తే, మేషరాశివారు సాధారణంగా మంచి స్థితిలో ఉంటారు. దీనికి ప్రధాన కారణం వారి అలుపెరగని శ్రమ, పట్టుదల, అత్యంత చతురత కలిగిన మనస్తత్వం వల్ల ఎక్కడికి వెళ్లినా తాము అనుకున్న పనిని విజయవంతంగా పూర్తి చేసుకుని వస్తారు. వారి తెలివితేటలు, బుద్ధికుశలత వారికి అతిపెద్ద పెట్టుబడి. ఈ లక్షణాల వల్లే వారు ఆర్థికంగా స్థిరపడగలుగుతారు. సంపాదించిన దానిని జాగ్రత్తగా కాపాడుకోవడంలో కూడా వీరు ముందుంటారు. మేషరాశిలో జన్మించినవారు జీవితంలో ఉన్నతమైన వ్యక్తులుగా, ప్రముఖులుగా పేరు తెచ్చుకుంటారు. దీనికి కారణం వారిపై మంగళ గ్రహ ప్రభావం అధికంగా ఉండటమే. రాజకీయాల్లో ప్రవేశిస్తే కీలకమైన పాత్రలు పోషించే అవకాశాలు మెండుగా ఉంటాయి. వీరు మంచి రాజకీయ నాయకులుగా ఎదిగి ప్రజల మన్ననలను, మమకారాన్ని పొందుతారు. ఇతరుల నుంచి కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఏమాత్రం సంశయించరు. గర్వాన్ని ప్రదర్శించరు. ఈ రాశివారు ప్రేమ పిపాసులు. అంటే ప్రేమను అమితంగా ఆరాధిస్తారు. ఎప్పుడూ ఉత్సాహంగా ఉంటారు. వీరు జీవితంలో ఇతరులను ప్రేమించడమే కాకుండా వారినుంచి ప్రేమను కూడా పొందుతారు. అయితే కొన్నిసార్లు వారి అతి ప్రేమే వారికి శాపంగా మారుతుంది. ప్రేమలో వారు ఎదుర్కొనే బాధలు వారిని తీవ్రంగా కుంగదీస్తాయి. వీరి ఆర్థిక పరిస్థితి బలంగా ఉండటం వల్ల చాలామంది బంధువులు, స్నేహితులు వీరిపై ఆధారపడి జీవిస్తారు. లాటరీలలో పాల్గొనడం, సవాలుతో కూడిన పనులను చేపట్టడం వంటివి మేషరాశి వారికి ఒక హాబీగా ఉంటాయి. తమకు ఆసక్తి కలిగించే ప్రతి అంశాన్ని ఒక హాబీగా స్వీకరిస్తారు. నాట్యం, సంగీతం వంటి సృజనాత్మక కళలను అభ్యసించడం కూడా వీరికి ఇష్టమైన వ్యాపకం. ఈ కళలు వారికి మానసిక ఉపశమనాన్ని అందిస్తాయి. వారి జీవితంలో ఎదురయ్యే ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఇవి సహాయపడతాయి. వ్యాపార రంగంలో కూడా మేషరాశివారు అత్యంత సమర్థవంతంగా రాణిస్తారు. ఆత్మవిశ్వాసం, దృఢ సంకల్పం వారికి పుట్టుకతో వస్తాయి. వాటిని సరైన సమయంలో ఉపయోగించి కీర్తి శిఖరాలను అధిరోహిస్తారు. ముఖ్యంగా సిమెంట్, ఇనుము వంటి ఖనిజ సంబంధిత పరిశ్రమలలో వీరు ఎంతగానో రాణిస్తారు. వీటితో పాటు సూపర్ మార్కెట్లు, రిటైల్ వ్యాపారాలు ప్రారంభించినా కూడా అధిక లాభాలను సాధిస్తారు. తమ జాతకానికి సరిపోయే వ్యాపారాన్ని ఎంచుకుంటే వారి విజయాన్ని ఎవరూ ఆపలేరు. మేషరాశివారు స్వేచ్ఛాప్రియులుగా, స్పష్టమైన వ్యక్తిత్వం కలిగిన వారిగా ఉంటారు. తమ సొంత సిద్ధాంతాలకు, విలువలకు కట్టుబడి ఉంటారు. ధైర్యం, విచక్షణతో ఎలాంటి కష్టాన్నైనా ఎదుర్కొంటారు. అయితే ఒక్కోసారి ఆకస్మిక నిర్ణయాలు తీసుకుని ఇబ్బందుల్లో పడతారు. ఎవరైనా వీరిని రెచ్చగొడితే చేస్తున్న పనిని కూడా అర్ధాంతరంగా వదిలి వెళ్లిపోయేంత కోపం వస్తుంది. ఈ కోపాన్ని అదుపులో ఉంచుకుంటే జీవితంలో ఇంకా ఉన్నత స్థాయికి వెళ్తారు. స్నేహితుల విషయంలో వృషభం, మిథునం, కన్య, తుల, మకర రాశులకు చెందినవారు వీరికి మంచి మిత్రులుగా ఉంటారు. అయితే కర్కాటకం, సింహం,
వృశ్చిక రాశికి చెందిన వారితో వీరికి అంతగా పడదు. వారు విరోధులుగా మారే అవకాశముంది. మొత్తమీద మేషరాశి వారికి స్నేహితుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. వారిలో కొందరు ప్రాణమిత్రులుగా జీవితాంతం తోడుంటారు. స్నేహం కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతారు. ఈ రాశివారు ఏదైనా ఒక పనిని సాధించాలని సంకల్పిస్తే దానిని పూర్తి చేసేవరకు నిద్రపోరు. వారిపై సూర్యుడు, మంగళ, శుక్రగ్రహాల ప్రభావం అధికంగా ఉండటం వల్ల జీవితంలోని ప్రతి విషయంలోనూ కొత్తదనాన్ని కోరుకుంటారు. ఒకే రకమైన మూస ధోరణిలో జీవించడం వారికి నచ్చదు. వైవాహిక జీవితంలో తమ భార్య అందంగా ఉంటే వారి మనసులో అనవసరమైన అనుమానాలు తలెత్తే అవకాశముంటుంది. ఇది వారి సంబంధంలో చిన్న చిన్న కలతలకు కారణం కావచ్చు. విద్యారంగంలో మేషరాశివారు ఇంజనీరింగ్, ఏరోనాటికల్ రీసెర్చ్ వంటి టెక్నికల్ రంగాలలో బాగా రాణిస్తారు. శాస్త్ర, సాంకేతిక రంగాలలో అగ్రగామిగా నిలిచే సత్తా వీరికి ఉంటుంది. చదువులో ఎంతో శ్రద్ధ చూపిస్తారు మరియు తాము ఎంచుకున్న రంగంలో లోతైన పరిజ్ఞానాన్ని సంపాదిస్తారు. వారి పరిశోధనా దృక్పథం వారిని కొత్త ఆవిష్కరణల వైపు నడిపిస్తుంది. కుటుంబానికి వీరే ప్రధాన ఆధారంగా ఉంటారు. కుటుంబ సభ్యులను అత్యంత ప్రేమగా, బాధ్యతగా చూసుకుంటారు. దీనివల్ల కుటుంబంలో వీరికి ఒక ప్రత్యేకమైన గౌరవ మర్యాదలుంటాయి. వారు ఏదైనా ఒక మాట చెబితే కుటుంబం మొత్తం దానిని తూచా తప్పకుండా పాటిస్తుంది. మొత్తమీద వీరు అత్యంత క్రమశిక్షణ కలిగిన వారిగా కుటుంబ పెద్దగా గౌరవాన్ని అందుకుంటారు. ఆరోగ్యంపై వీరు ఎక్కువ దృష్టి పెడతారు. కాని కోపం ఎక్కువ కాబట్టి చిన్నపాటి అవమానం జరిగినా తట్టుకోలేరు. ఇది వారి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. కొన్నిసార్లు తాము చేసిన తప్పులను అంగీకరించడానికి ఇష్టపడరు. ఈ మొండితనం వల్ల ఆ తర్వాత భారీగా నష్టపోవాల్సి వస్తుంది. తమ తప్పును ఒప్పుకుని ముందుకు సాగితే చాలా సమస్యలను అధిగమించగలరు. వీరిది ఉదార స్వభావం. ఎప్పుడూ తమ లక్ష్యాన్ని పూర్తి చేసుకోవాలనే సంకల్పంతో ఉంటారు. ఈ ప్రయాణంలో కొన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైనా వాటిని ధైర్యంగా ఎదుర్కొంటారు. వీరికి ప్రేమాభిమానాలు ఎక్కువ మరియు అందరి నుంచి అదే విధమైన ప్రేమను తిరిగి పొందుతారు. ఆడంబరం లేని పూజలు, రహస్యంగా చేసే దానాలు, మనోధైర్యమే వీరికి మేలు చేస్తాయి. తూర్పు, ఉత్తర దిశలలో ఉన్న సింహద్వారాలు ఉన్న ఇల్లు వీరికి కలిసి వస్తుంది. ఆధ్యాత్మికంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, లక్ష్మీ పూజ చేయడం వల్ల సమస్యలను అధిగమిస్తారు. గురువారం నాడు చేసే విష్ణుపూజలు వీరికి ఎల్లప్పుడూ మేలు చేస్తాయి. ప్రతి గురువారం ఆలయానికి వెళ్లి పసుపురంగు పప్పులు, అరటిపండ్లు, మిఠాయిలను భక్తులకు పంచిపెట్టడం మంచిది. వీలైతే గురువారం ఉపవాసం పాటించడం కూడా ప్రయత్నించాలి. మంగళ, శనివారాలు మరియు పౌర్ణమి రోజుల్లో హనుమంతుడికి మల్లె నూనె, సింధూరాన్ని సమర్పించడం వల్ల మంచి జరుగుతుంది. ఎరుపురంగు వీరికి అదృష్టాన్ని తెస్తుంది. కాబట్టి ఎల్లప్పుడూ ఒక ఎరుపురంగు రుమాలును తమతో ఉంచుకోవడం చాలా మంచిది. ఆలయంలోని పూజారులు, ఇంట్లోని పెద్దలు, తల్లిదండ్రులు, ఆధ్యాత్మిక గురువుల పాదాలకు నమస్కరించి వారి ఆశీర్వాదాలు తీసుకోవాలి. వారికి తోచిన విధంగా సేవ చేయడం వల్ల పుణ్యం లభిస్తుంది. ప్రతి నెలా సుందరకాండ పారాయణం చేయడం వల్ల మంచి ఆరోగ్యం, శ్రేయస్సు కలుగుతాయి. శనివారాల్లో ఆలయాల్లోని పురోహితులకు బెల్లం, నల్ల నువ్వులను దానం చేయాలి. అలాగే ప్రతి శనివారం శనిదేవునికి నువ్వుల నూనెతో దీపం వెలిగించి నువ్వులను నైవేద్యంగా సమర్పించాలి. శని జపం చేయడం ద్వారా శని దోషం తగ్గుతుంది. శని బాధల నుంచి విముక్తి లభిస్తుంది. కుడి చేతికి ఎలాంటి డిజైన్ లేకుండా సాదాగా ఉన్న వెండి బ్రాస్లెట్ ధరించడం ద్వారా సానుకూల శక్తిని ఆకర్షించి అన్ని విషయాల్లో విజయావకాశాలు మెరుగుపడతాయి. ఒక ముఖ్యమైన నియమం ఏమిటంటే ఎవరి నుంచి ఉచితంగా ఏ వస్తువును స్వీకరించవద్దు. ఎంత చిన్నదైనా సరే దానికి బదులుగా ఏదో ఒకటి ఇవ్వడానికి ప్రయత్నించాలి. ఈ అలవాటును జీవితాంతం పాటిస్తే మంచిది. అలాగే మీ ఇంట్లో లేదా మీకు చెందిన భూమిలో స్వయంగా మీ చేతితో నిమ్మ చెట్టును నాటవద్దు. ఇది వాస్తు ప్రకారం సూచించబడిన ఒక పరిహారం. మేషరాశి వారికి ఎరుపు, గోధుమ లేదా తెలుపు రంగులు అదృష్ట రంగులుగా పరిగణిస్తారు. ఈ రంగు దుస్తులు ధరించినట్లయితే వారికి మానసిక ప్రశాంతత చేకూరుతుంది. ఇక వీరికి కలిసి వచ్చే రోజు మంగళవారం. ఎందుకంటే వీరి రాశి అధిపతి కుజుడు. దీంతోపాటు గురువారం, ఆదివారం కూడా వీరికి శుభప్రదమైన రోజులు. ఈ రోజుల్లో మొదలుపెట్టిన పనులు ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి. వీరి అదృష్ట సంఖ్యలు 1 మరియు 9. ఈ సంఖ్యలు వారికి జీవితంలో విజయాన్ని అందిస్తాయి. మీ మంచితనం, మీ సంకల్ప బలం ముందు ఏ సమస్యనైనా చిన్నదే అవుతుంది. ధైర్యంగా ముందుకు సాగండి. శుభం భూయాత్. చూశారు కదండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.